హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక 6 లో రిస్క్ హై రివార్డ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఏదైతే మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు కొంత తక్కువ పడి మార్కెట్ రివర్సల్ వచ్చి బాగా ర్యాలీ ఇస్తున్నప్పుడు చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్ అనమాట. అంతేకాకుండా ఈ స్టాక్స్ రీసెంట్గా కొంత బాగా పడి మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్నాయి. అటువంటి స్టాక్స్ మనం స్లోగా అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయగలిగితే కనుక లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్ అనమాట. సో అటువంటి స్టాక్స్ ఒక 6 డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో డిస్కస్ చేసే ముందు మీరు ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోయింటే కనుక కింద డిస్క్రిప్షన్లో జీరోదా, అప్ స్టాక్స్, ఏంజల్, ఎలిస్బ్లూ, పేటిఎం వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి. ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ మన లింక్ నుంచి క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక మీకు ఫస్ట్ 3 months ప్రీమియం గ్రూప్ సర్వీస్ ఉంటుందన్నమాట. వన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కింద ఏదైతే వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందో దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రీమియం సర్వీస్తో పాటు మీకు ఎటువంటి స్టాక్స్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా సరే మనం హెల్ప్ అనేది చేస్తాం అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే అకౌంట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం ఒక 6 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం అన్నాం కదా. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రెండ్స్. సో బ్యాంకింగ్ సెక్టర్లో మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్లో మనకి ఇది సెకండ్ హైయెస్ట్ బ్యాంక్ అనమాట. అంతేకాకుండా చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. రీసెంట్గా ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి 950+ ట్రేడ్ అయ్యే స్టాక్ అరౌండ్గా 100 points మనకి ఫాల్లో దొరుకుతుంది అనమాట. అంతేకాకుండా ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ 4 to 5 years మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క రెవెన్యూస్ అనేవి కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నాయి. సో మీరు ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. కన్సిస్టెంట్గా వీళ్ళ రెవెన్యూస్ అనేవి జనరేట్ చేస్తుంది. నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే కనుక కన్సిస్టెంట్గా ఈ బ్యాంక్ అనేది ఇంప్రూవ్ అనేది అవుతుందన్నమాట. లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. అంతేకాకుండా పడినప్పుడు కూడా ఇది హెవీగా పడిపోదు, బట్ రిటర్న్స్ ఇచ్చినప్పుడు చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి 950 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ బాగా పడింది ఫ్రెండ్స్. ప్రస్తుతం మనకి 875 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఈ పర్టికులర్ ప్రైవేట్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక 840 నుంచి 850 లెవెల్స్ బెటర్ లెవెల్స్ ఫ్రెండ్స్. సో అలాగే సెకండ్, ఒకవేళ ఫర్దర్గా ఎప్పుడైనా ఫాల్ అయ్యి 700 లెవెల్స్ దగ్గరికి వస్తే కనుక అక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఒకే ప్రైస్ దగ్గర ఇప్పుడు కూడా చేయకండి ఫ్రెండ్స్. సో డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తే కనుక మీ యావరేజ్ ప్రైస్ బాగుంటుంది. స్టాక్ కనుక మంచి రిటర్న్స్ ఇస్తే కనుక హెవీ రిటర్న్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ ఐసిఐసిఐ బ్యాంక్ మనం 840 నుంచి 850 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ, ఫర్దర్గా ఎప్పుడైనా మార్కెట్ ఫాల్లో పడి 700 లెవెల్స్కి వస్తే కనుక అక్కడ ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా బాగా గ్రో అవుతుంది. మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ కూడా మనం డైలీ ఇంట్లో యూజ్ అనేది చేస్తామన్నమాట. ఈ పర్టికులర్ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ని లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది కంపెనీ. అలాగే మనం ఈ పర్టికులర్ స్టాక్ యొక్క P&L మనం చెక్ చేసినా వీళ్ళ సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా స్లోగా గ్రో అవుతున్నాయి. అంతేకాకుండా నెట్ ప్రాఫిట్ కూడా చాలా బాగా జనరేట్ చేస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అయితే కనుక చాలా మంచి ప్రాఫిట్ అనేది జనరేట్ చేసింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ 850, 880 లెవెల్స్ దగ్గర ఉన్న స్టాక్ కంటిన్యూస్గా పడి 700 లెవెల్స్ దగ్గర పడి అక్కడ కొంత సపోర్ట్ తీసుకుంది ఫ్రెండ్స్. ప్రీవియస్గా 700 లెవెల్స్ మంచి సపోర్ట్ అనమాట. ఈ లెవెల్స్ మధ్యలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా మంచి రివర్సల్ కూడా వచ్చింది. లాంగ్ టర్మ్కి మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. సో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట. సో అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి రిలాక్సో ఫుట్వేర్ ఫ్రెండ్స్. సో ఫుట్వేర్ సెక్టర్లో సెకండ్ మార్కెట్ లీడర్. అంతేకాకుండా కన్సిస్టెంట్గా మనకి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో అంతేకాకుండా ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 1400 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి ప్రస్తుతం 800కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో కన్సిస్టెంట్గా ఈ పర్టికులర్ స్టాక్ అనేది గ్రో అవుతుంది అనమాట. సో కంపెనీ అనేది ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా 40 నుంచి 50% రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ ఇస్తుంటుంది ఫ్రెండ్స్. 1 or 2 years మార్కెట్ ఫాల్లో పడవచ్చు, బట్ కన్సిస్టెంట్గా ఈ స్టాక్ అనేది గ్రో అవుతుంది అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ మనం మార్కెట్ క్రాష్ 2020 ఆ టైంలో కూడా మనం చెప్పుకున్నాం. 300 రూపీస్, 350 రూపీస్ అరౌండ్గా ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. అక్కడి నుంచి చాలా బాగా గ్రో అయ్యి 1400 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ ఒక P&L చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా సేల్స్ అనేవి గ్రో అవుతున్నాయి. ఈవెన్ ప్రాఫిట్ కూడా చాలా బాగా జనరేట్ చేస్తుంది. ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే కనుక ప్రాఫిట్ అనేది కన్సిస్టెంట్గా
గ్రో అవుతుంది ఫ్రెండ్స్. ఏదో ఒక 1 year సో ఒక 500 crores అని చేసి సెకండ్ ఇయర్ 100 crores పడిపోవడం కన్నా కూడా కన్సిస్టెంట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ వస్తాయి అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 1400 రూపీస్ దగ్గర చోట బాగా పడిపోయి అరౌండ్గా 800 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. స్లోగా ఈ పర్టికులర్ స్టాక్ని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. 800 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఎప్పుడైనా పడితే కనుక ఈ పర్టికులర్ స్టాక్ 600 నుంచి 650 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి రిలాక్సో గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి డాబర్ ఇండియా ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. కంటిన్యూస్గా పడుతుంది డాబర్ ఇండియాని హోల్డ్ చేయొచ్చు అని. మీ వ్యూ కనుక లాంగ్ టర్మ్ అయితే కనుక ఇది ఖచ్చితంగా రిటర్న్స్ అనేది ఇస్తుంది. ప్రస్తుతం కొంత సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. బట్ మీ హోల్డింగ్ పీరియడ్ మీ పేషెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేస్తుంది. బట్ ఈ పర్టికులర్ స్టాక్ని అలా హోల్డ్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. సో డాబర్ ఇండియా మనం డైలీ యూజ్ చేస్తూనే ఉంటాం. డాబర్ ఆయిల్ కానివ్వండి, హనీ కానివ్వండి, చాలా ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనం P&L చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా సేల్స్ అనేవి గ్రో అవుతున్నాయి ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ కూడా గ్రో అవుతున్నాయి. ప్రాఫిట్స్ కూడా చాలా బాగా జనరేట్ చేస్తుంది. లాస్ట్ 3 yearsగా స్లైడ్గా ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే కొంత పడిన ఏదైతే నెట్ ప్రాఫిట్ అనేది. బట్ ఓవరాల్గా కంపెనీ మనం చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్న ప్రొడక్ట్సే. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా స్టాక్ ఆల్మోస్ట్ 650+ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి అరౌండ్గా 500 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది ఫ్రెండ్స్. 500 చాలా మంచి లెవెల్. 480 నుంచి 500 లెవెల్స్ మధ్యలో ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో కూడా ఉన్న వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట డాబర్ ఇండియా. సో ఇది మనకి నెక్స్ట్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి పాలీక్యాబ్ ఫ్రెండ్స్. సో 5th స్టాక్ పాలీక్యాబ్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. రీసెంట్గా బాగా పెరిగి స్లైడ్గా ఫాల్ అయింది. డిప్స్లో కనుక ఈ పర్టికులర్ స్టాక్లో యాడ్ చేసుకోగలిగితే కనుక లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ యొక్క P&L చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా బాగా గ్రో అవుతున్న కంపెనీ. అలాగే వీళ్ళ నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది ఫ్రెండ్స్. డ్రాస్టిక్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా 5 to 6 yearsగా చాలా బాగా జనరేట్ చేస్తుంది అనమాట. బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ మన ప్రొడక్ట్స్ కూడా వీళ్ళవి యూజ్ అనేది చేస్తుంటారు అనమాట పాలీక్యాబ్ వాళ్ళవి. సో చాలా బాగా గ్రో అవుతున్న స్టాక్ అనమాట. లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది కంపెనీ. బట్ కొంత హై ప్రైజెస్ దగ్గర దొరుకుతుంది. స్లోగా అక్యుములేట్ చేసుకుని ఫ్రెండ్స్. పాలీక్యాబ్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2750 లెవెల్స్ కొంత మంచి లెవెల్స్. అలాగే 2500, 2000 లెవెల్స్. సో కొంత డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో హై లెవెల్స్ దగ్గర ఉంది. రీసెంట్గా బాగా ఇంక్రీజ్ అయింది కాబట్టి హై లెవెల్స్లోనే హెవీ క్వాంటిటీ పెట్టకుండా కొంత డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 2750 దగ్గర కొంత క్వాంటిటీ, 2500 ఒకవేళ ఫర్దర్గా పడితే 2500 దగ్గర ఇంకొంత క్వాంటిటీ, 2000 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. లాంగ్ రన్లో ఇది ఇంకా కూడా చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ 12,000, 15,000 లెవెల్స్ కూడా మన నెక్స్ట్ అప్కమింగ్ 5 yearsలో చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో చాలా బాగా డ్రాస్టిక్గా వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తున్నాయి. సో ఆటోమేటిక్గా స్టాక్ ప్రైస్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి 5th స్టాక్ పాలీక్యాబ్ అనమాట. అలాగే 6th వన్ వచ్చేసరికి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు దీపక్ నైట్రేట్ పరిస్థితి ఏంటి, రీసెంట్గా బాగా పడిపోయింది కదా, సో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. దీపక్ నైట్రేట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి రిటర్న్స్ హెవీగానే ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో లో రిస్క్ హై రివార్డ్ స్టాక్ అనమాట. ఇది కూడా మనకి ROE కానీ ROCE చాలా బాగా గ్రో అవుతున్న కంపెనీ. సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి P&L మనం చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇందాక మనం పాలీక్యాబ్ చూసినట్టే ఈ పర్టికులర్ స్టాక్ కూడా వీళ్ళకి ప్రాఫిట్ అనేది డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ కూడా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది. స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ ప్రైస్ రీసెంట్గా ఇది మనకి 2350 ఈవెన్ 3000 లెవెల్స్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడిపోయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకి సో 1800 లెవెల్స్ దగ్గర అరౌండ్గా దొరుకుతుంది అనమాట. చాలా మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర దొరుకుతుంది. కొంత క్వాంటిటీ చాలామంది అడుగుతున్నారు ఏదైతే దీపక్ నైట్రేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర దొరుకుతుంది. కొంత సైడ్ వేస్ వెళ్తుంది. కొంత రివర్సల్ వస్తే కనుక 1750 నుంచి 1800 మధ్యలో కొంత ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చి కపుల్ ఆఫ్ డేస్ హెవీ పాజిటివ్ క్యాండిల్స్, ఇటువంటి క్యాండిల్స్ ఏమైనా ఫామ్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫర్దర్గా పడితే కనుక 1500 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ 2 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్కి మనం హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన 6th స్టాక్ అనమాట దీపక్ నైట్రేట్. ఈవెన్ మాట మనకి 6 స్టాక్స్ ఫ్రెండ్స్. సో ఏవైతే లో రిస్క్ హై రివార్డ్ స్టాక్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి ICICI బ్యాంక్, సెకండ్ వన్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, థర్డ్ వన్ రిలాక్సో ఫుట్వేర్, ఫోర్త్ వన్ వచ్చేసరికి డాబర్ ఇండియా, 5th వన్ వచ్చేసరికి పాలీక్యాబ్,
సిక్స్త్ వన్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 6 స్టాక్స్ ఏవైతే కన్సిస్టెంట్గా గ్రో అయ్యేవి, బాగా ఫాల్లో దొరుకుతున్నాయి, అంతేకాకుండా లో రిస్క్ హై రివార్డ్ స్టాక్స్ అనమాట. ఇంకా ఫర్దర్గా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చాలా కష్టపడి చేస్తాం. సో ప్లీజ్ లైక్ ద వీడియో సో దట్ మన ఛానల్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది, చాలా న్యూ మెంబర్స్కి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ ద వీడియో. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.